నమస్తే మిత్రులారా, శుభోదయం. ఈరోజు మనం ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి డిఫరెన్స్ చూద్దాం. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీలో వచ్చేసి 2 టెస్ట్ ఉంటాయి, సిబిటీ 1 అండ్ సిబిటీ 2. ఎన్టీపీసీ సిలబస్ వచ్చేసి సిబిటీ 1 మ్యాథ్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. మ్యాథ్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, అండ్ జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. టోటల్ వచ్చేసి 100 క్వశ్చన్స్, టైం 90 minutes, 100 మార్క్స్. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/3. అండ్ సిబిటీ 2 వచ్చేసి మ్యాథ్స్ 35, రీజనింగ్ 35, జనరల్ అవేర్నెస్ 50, అండ్ టోటల్ 120 మార్క్స్ అండ్ 120 క్వశ్చన్స్. అండ్ టైం వచ్చేసి 90 minutes, అండ్ ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/3. అండ్ గ్రూప్ డి వచ్చేసి జనరల్ సైన్స్ 25 marks and 25 questions, general current affairs and general awareness 20 marks, maths 25 marks, and reasoning 30 marks. Total 100 marks. Time duration 90 minutes. Negative marking 1/3. అండ్ గ్రూప్ డి వచ్చేసి ఒకటే టెస్ట్ ఉంటుంది, నో సిబిటీ 1 అండ్ సిబిటీ 2, ఓన్లీ 1 టెస్ట్. అండ్ టెస్ట్ తర్వాత క్వాలిఫై అయితే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది గ్రూప్ డిలో. అండ్ ఎన్టీపీసీ అలా కాదు, సిబిటీ 1 అండ్ సిబిటీ 2 ఉంటుంది. ఆ 2 క్వాలిఫై అయితే నెక్స్ట్ టెస్ట్ ఉంటాయి. అండ్ ఎన్టీపీసీ వచ్చేసి ఏప్రిల్ అలా జరుగుతుంది అంటున్నారు. అండ్ ఎన్టీపీసీలో కూడా గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ 2 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ వచ్చేసి ఏప్రిల్ అలా జరుగుతుంది అంటున్నారు, 2025. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ మే ఆర్ జూన్. అండ్ గ్రూప్ డి జూన్ ఆ టైంలో జరుగుతుంది, జూన్ జూలై అలా. అండ్ సిలబస్ వచ్చేసి మ్యాథ్స్ సిలబస్ వచ్చేసి నంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్ అండ్ మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అండ్ ఎస్ఐ అండ్ సిఐ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, ట్రిగోనోమెట్రీ. అండ్ మార్క్స్ వచ్చేసి నంబర్ సిస్టమ్ 3 marks, డెసిమల్స్ 2 marks, ఫ్రాక్షన్స్ 1, అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ 4, అండ్ మెన్సురేషన్ 3, and time and work 2, and time and distance 2 marks, and SI and CI 3 marks, profit and loss 2 marks. రీజనింగ్ వచ్చేసి స్టడీ ఆల్ టాపిక్స్, అండ్ ఆ బుక్స్ వచ్చేసి బెస్ట్ బుక్స్ ఆర్ఎస్ అగర్వాల్, అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. సైన్స్, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఎన్సీఆర్టీ బుక్స్ మెయిన్, అండ్ ప్రీవియస్ ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది సైన్స్కి. అండ్ దీని నుంచి 5 to 8 మార్క్స్ వస్తుంది. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, స్టాటిక్ జీకే, ఎకానమీ, కంప్యూటర్, స్పోర్ట్స్, అవార్డ్స్, అండ్ కల్చరల్ ఈవెంట్స్, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. రీజనింగ్ సిలబస్ వచ్చేసి ఎన్టీపీసీ రీజనింగ్ సిలబస్ నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, అనాలజీ, alphabetical series, coding and decoding, directions, ranking, blood relations, clocks, calendar, dice, counting figures, Venn diagrams, syllogisms, sitting arrangement, mathematical operations, statement based questions like assumptions, arguments and conclusions, puzzles, and mirror image and water image. NTPC and Group D arithmetic syllabus, number system, LCM and HCF, simplification, percentage, profit and loss, simple interest, compound interest, installments, discount and ratio and proportion, partnership, ages, averages, and mixture and allocation, time and work, pipes and systems, chain rule, time and distance, trains, boats and streams, relative speed, and races and games. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, అండ్ జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. హిస్టరీ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ అండ్ మార్క్ టెస్ట్, అండ్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ. అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ అండ్ మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 6 months to 1 year, అండ్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జనరల్ సైన్స్ వచ్చేసి మార్క్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్స్, అండ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఎనఫ్. జనరల్ నాలెడ్జ్లో ద మెయిన్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ ఇన్ ఇండియా ఆర్ వరల్డ్,
sports, books, authors, famous personality, important days, capital or currencies, organization, dress, tribes, and languages, dance, art personality, art award, musical instruments, and festivals, fairs, songs. ఇది ఫ్రెండ్స్ జనరల్ నాలెడ్జ్ సిలబస్. అండ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ విల్ స్టార్ట్ అరిథమెటిక్ క్లాసెస్. అందరికీ ఆల్ ద బెస్ట్ మిత్రులారా. థ్యాంక్ యూ.